నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఉజ్జయిని మహంకాళి ఆలయం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శోభాయమానంగా త్రివర్ణమయంగా మారింది. ఈ సందర్భంగా స్వామివారిపై త్రివర్ణ పతాకాన్ని ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భస్మహారతి, మంగళహారతి సమర్పించారు. గుజరాత్ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో శ్రావణ మాసంలో హారతి, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శ్రావణ మాసంలో రోజువారీ హారతులతో పాటు ప్రత్యేక రుద్రాభిషేకాలు, బిల్వ పూజలు జరుగుతాయి. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతను పురస్కరించుకుని స్వామివారు త్రివర్ణ పతాక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శనివారం కావడంతో వేకువజామునే భక్తులు గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, టోకెన్ పొందిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 73,699 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 39,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లొచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం 4,31,00,000 విక్రయం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 2.4 లక్షలుగా ఉందని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో వారికి అవసరమైన అన్నప్రసాదాన్ని, మజ్జిగ, మంచినీరు, పాలు వంటి వాటిని శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి టోల్గేట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసివనంలో భూదేవి అంశగా ఆండాళ్ అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే ప్రతి ఏడాది తిరువాడిపురం శాత్తుమొర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తితిదే పెదజేర్ స్వామి, చినజేర్ స్వామిని కలిసి పురుసైవారి తోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొరను నిర్వహించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురుసైవారి తోటకు వేంచెపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బయలుదేరారు. మార్గమధ్యలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారీ సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి కార్యరంగంలోకి దిగింది. కొత్త పాలక వర్గం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సమావేశం జరిగింది. సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఆలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం యోచించినట్లుగానే వివిధ రంగాల ప్రముఖులను ఆలయ పాలక మండలిలోకి తీసుకోవడం ద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా యాదగిరిగుట్ట పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 26 అంశాలకు ఆమోదం తెలిపింది. కొండపై దీక్షాపరుల కోసం ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిత్య కళ్యాణ మండపం ఏర్పాటుకు బోర్డు ఆమోదముద్ర వేసింది. మెట్ల మార్గంలో షెడ్లు, వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. యాదగిరిగుట్టలో గోశాల, రాయగిరి వద్ద భారీ కమాన్ నిర్మాణాలు చేపట్టాలని పాలక మండలి నిర్ణయించింది. రోజూ 2000 మంది భక్తులకు అన్నదానం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి. ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు సంబంధించి ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ పని టీసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక సబ్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కొండ చుట్టూ ప్రధాన కూడళ్ల వద్ద రాతి విగ్రహాలు ఏర్పాటు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తులసి కాటేజీలో 2 కళ్యాణ కట్టల నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఆమోదముద్ర వేసింది. దాతల కోసం కొండపై ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు కానుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాసం పూజల కోసం ఆలయాన్ని తెరుస్తున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాని పూజారి ఆలయ తలుపులను తెరుస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా కేరళలోని శబరి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 21వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఓనం పూజల సందర్భంగా ఈ నెల 24వ తేదీన తెరవనున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి తొలి హారతితో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాల వెంకన్నకు 7 శనివారాలు 7 ప్రదక్షిణములతో స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్య ఫలంగా భావించి కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోదాదేవి ఆండాళ్ల తిరునక్షత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 5 రోజుల పాటు ఆలయ ప్రాకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిరోజు గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బార్లు తీరారు. తెల్లవారుజాము నుంచే భీమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా సమాజంలో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాజీవారి దివ్య సంకల్పంతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీవారి దివ్య ఆశీస్సులతో అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో ఈ భగవద్గీత ప్రచార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
సనాతన ధర్మం ప్రపంచమంతటా వర్ధిల్లాలనే ఆశయంతో శ్రీ దత్తాజీ గారు స్వదేశంలోనే కాకుండా అనేక దేశ విదేశాలలో భగవద్గీత ప్రాశస్త్యాన్ని చాటి చెబుతున్నారు. గీతలోని 700 శ్లోకాలను చూడకుండా కంఠోపాఠం చేయించి వేలాది మంది భక్తులతో ఏకధాటిగా సామూహిక పారాయణం చేయిస్తున్నారు. దత్తాజీ గారి సంకల్పము, అనుగ్రహంతో అవధూత దత్తపీఠం ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి భగవద్గీతను ప్రపంచం నలుమూలలా చేరవేస్తున్నారు. పారాయణ కార్యక్రమానికి భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై శ్లోకాలను పఠించారు. అమెరికాలోని షికాగో కేంద్రంగా భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి మరో చారిత్రక గుర్తింపు లభించింది. 1893లో షికాగో వేదికగా స్వామి వివేకానందులు భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా షికాగోలో స్వామి వివేకానంద వే నేటికీ నిలిచి ఉంది. ఇప్పుడు 133 సంవత్సరాల తర్వాత అదే గ్రేటర్ షికాగో ప్రాంతంలోని కార్పెంటర్స్ విల్లో పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గౌరవార్థం ఎస్జీఎస్ దత్తాజీ మార్గ్ ఆవిష్కృతమైంది. 1976లో ప్రారంభమైన శ్రీ స్వామీజీ అమెరికా ఆధ్యాత్మిక ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ అరుదైన గౌరవం లభించడం విశేషం. ఈ చారిత్రక కార్యక్రమంలో ఇలినాయిస్ స్టేట్ సెనేటర్ క్రిస్టినా క్యాస్ట్రో, కార్పెంటర్ విల్ విలేజ్ ప్రెసిడెంట్ జూన్ సిల్క్మెన్, విలేజ్ మేనేజర్ బ్రాడ్ స్టీవర్ట్, విలేజ్ ట్రస్టీలు హంబర్టో గార్సియా, డీకీ అబాట్, శామ్ గుప్తా పాల్గొని ఈ విశిష్ట ఘట్టానికి సాక్షులయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.